నమస్కారం. ఈరోజు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీతోని గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ జీవితాల్లో వెలుగులు నింపడానికి, తెలంగాణ అభివృద్ధి అనేది ప్రపంచంతో పోటీ పడడానికి చేస్తున్నటువంటి కృషి యొక్క పోరాటం అత్యంత అభినందనీయం, ఒక చారిత్రాత్మకం. ఒక అమెరికా ట్రంప్ డైరెక్టర్ కార్యాలయం నుంచితో పాటు నోబెల్ శాంతి బహుమతితో పాటు ఇట్లా అనేక మంది ప్రపంచ దిగ్గజాలను, కుబేరులను, రిలయన్స్ని లేకపోతే ఉన్నటువంటి రాష్ట్రంలో దిగ్గజ వ్యాపారుల్ని పిలిచి గ్లోబల్ సమ్మిట్లో భాగం చేసి తెలంగాణ ఒక సింగపూర్తోని, లేకపోతే ఒక జపాన్ జర్మనీతోని, లేకపోతే సౌత్ కొరియాతోని, చైనాతోని పోటీ పడే విధంగా ఇవాళ తెలంగాణ యువతకు ప్రధానంగా ఇవాళ అమెరికాకో లేకపోతే లండన్కో లేకపోతే ఆస్ట్రేలియాకో వెళ్లకుండా తెలంగాణలోనే ఇలా లక్షలాది ఉద్యోగాలతో పాటు లక్షలాది జీతాలతో ఇక్కడ యువత స్థిరపడే విధంగా, ప్రపంచం తెలంగాణ వైపు చూసే విధంగా ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా మనందరం కూడా అభినందించాలి. 2047 100 ఏళ్లు నిండుతున్నటువంటి 2047లో తెలంగాణ అనేది ఒక ప్రపంచంతో పోటీ పడే విధంగా, ప్రపంచ దేశాలు అనువైన రాష్ట్రం తెలంగాణ అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి పునాది ఇది. తెలంగాణ యువతకు జీవితాలకు ఇవాళ బీజాలు పడతా ఉన్నాయి. యువత జీవితాలకు ఇక్కడ ఉన్నటువంటి పునాదులు వేసి మరొక 100 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం అనేది ప్రపంచ దేశాలతో పాటు ఇక్కడ ఒక సంపన్న రాష్ట్రంగా, ఒక సంపన్న అభివృద్ధి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతా ఉంది. దాంట్లో సందేహం లేదనడానికి నిన్న మాట్లాడినటువంటి అనేక మంది ప్రముఖులు కావచ్చు, అనేక మంది విదేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి కుబేరులు ఇచ్చినటువంటి కితాబు కావచ్చు, దానికి నిదర్శనం. ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమం అభినందనీయం, ఒక చారిత్రాత్మకం. కాబట్టి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొక 10 ఏళ్లు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రజలకు ఏం కావాలనో కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక ప్రజలకు ఇవ్వాలనే ఒక విజన్తోనే ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి ఇవాళ ప్రపంచ దేశాలను ఏకం చేసి ఇవాళ తెలంగాణ కోసం పెట్టుబడులు పెడతామనడానికి పోటీ పడే విధంగా ఒక్కరోజే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు 35 దేశాలు ఒక అగ్రిమెంట్ జరగడం అంటే ఇది ఒక తెలంగాణ పునాది పడడం. ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం కాకుండా ఇవాళ తెలంగాణ వైపు ప్రపంచ దేశాలు చూస్తుండడానికి ఇది గొప్ప నిదర్శనంగా మనం భావించాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక పండుగ వాతావరణం. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణని ఒక పండుగ వాతావరణంగా తయారు చేసి ప్రజలకు ఒక గొప్ప సందేశంతో పాటు గొప్ప జీవితాన్ని ఇక్కడ ప్రసాదించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక మంచి గ్లోబల్ సమ్మిట్తోని, ఫ్యూచర్ సిటీ అభివృద్ధితోని తెలంగాణ దిశ మారనుంది. మనందరం కూడా చెయ్యి కలిపే విధంగా మనందరం ఒకటై లక్షలాది గొంతులుగా మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి మన అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ ప్రజానీకానికి కోరుతూ నేను మీ చెనగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ.